హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీం 28వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. లోకంలో ప్రేమలు బలవంతం చేసి బలవంతకు చావులు తెచ్చుకుంటారు. పలానా అమ్మాయి ఎలా చనిపోయిందంటే ఏ అంటే ప్రేమటండి అంటుంటారు. ప్రేమిస్తే ఎందుకు చనిపోవాలి? ఆ ప్రేమ కాదన్నారట ఇంట్లో వాళ్ళు. అదేదో తాగేసింది, పురుగుల మంది, ఇదేదో తినేసింది, అలాగే ఇంకా అబ్బాయిల గురించి కూడా అలాగే. కొంతమంది సెల్ ఫోన్ని ప్రేమిస్తుంటారు. ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే, సెల్ ఫోన్ కొనకపోతే ఇంకంతే ఏవేవో చేసేసుకోవడానికి పరుగులెడుతుంటారు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది అని పౌలు పత్రికలో ఎందుకు రాస్తున్నారంటే, ఒక వ్యక్తి నశించిపోతూ నరకానికి పరిగెడుతుంటేట అయ్యో ఆత్మ నశించిపోతుందని ప్రేమను బట్టి ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళు విజ్ఞాపనలు చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, బ్రతిమలాడుతున్నారు. ఎందుకయ్యా అతను బాగానే ఉన్నాడు కదా, నీవు ఈరోజు ఎందుకు ఆహారం మానేసావు? అతను బాగానే ఉన్నాడు కదా, నువ్వెందుకు రాత్రి నిద్రపోట్ల? అతను బాగానే ఉన్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, ఆ ఆత్మను రక్షించు అని ఆ ఆత్మ పట్ల ప్రేమ వీళ్ళని బలవంతం చేసి సర్వసమృద్ధి ఉన్నా సరే ఆహారం తినకుండా గంటార నిద్రపోవాల్సిన సమయంలో కూడా నిద్ర మానుకొని మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కారుస్తూ ప్రభువు దగ్గర అడుగుతూ ఉన్నారు. అది క్రీస్తు ప్రేమ బలవంతం చేయడం అంటే. లోకంలో ఉన్న ప్రేమలు బలవంతం చేశారంటే ఇంక అయిపోయింది, వాళ్ళ జీవితాలు అయిపోయినవే. కొంతమంది ఉంటారు భార్యలు భర్తలు, వాళ్ళు వీళ్ళు ఏటిటో అక్రమ సంబంధాలు. ఏంటి ఆ జీవితం, ఏంటి ఆ బ్రతుకులు? అది చివరికి ఎక్కడ దారితీస్తుంది? నాశనమే వారి అంతమో. నాశనానికి పరుగులు పెడుతుంటారు వాళ్ళు. కాబట్టి మనం ప్రభు నామాన్ని బట్టి ఎవరన్నా చూస్తే క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమించాలి, లేదంటే ప్రభు కృప ఇంకంతే తప్ప మనకి ఈ ఇహలోకపు ప్రేమలో ఏ వ్యక్తిలో ఉండడానికి వీలు లేదు. అది ప్రభు చిత్తం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.